కృష్ణా జిల్లా విరిగేడ్లో ఓటు వేయని ప్రాంతాల అభివృద్ధికి అడ్డుపడతామనడం రాజకీయ నాయకులకు తగదన్నారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఇక దివిసీమ ఉప్పెన మృతులకు పులిగడ్డ పైలాన్ వద్ద నివాళులర్పించారు. నియోజకవర్గంలో ఎన్నికైన శాసనసభ్యుడు మొత్తం ప్రజానికానికి ఎమ్మెల్యే తప్ప తమకు ఓట్లు వేసిన వారి వరకే ఎమ్మెల్యే అని అర్థం కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఎదురుమండి ఏటిమొగ పాత ఎడ్లంక వంతెనల నిర్మాణానికి గత ప్రభుత్వంలోని నిధులు మంజూరయ్యని చెప్పుకొచ్చారు. అయితే వాటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టాల్సింది పోయి ప్రజలను నిందించడం సబబు కాదని హేతువు పలికారు. ప్రతి సంవత్సరం ఈ స్మారక మృతుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఊహించని రీతిలో ఆ రోజు చెప్పిన దానికంటే 10,000 మంది కంటే పైనే చనిపోయారు. ఇవాళ కూడా అటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఇవాళ మన ఎడ్లంక చూస్తే ఎడ్లంక రేవులో కలిసిపోతుంది. చాలా ఇళ్ళు పోయినాయి. ఎదురుమండి దెబ్బల మీద సుమారుగా 10,000 మంది జనాభా నివసిస్తున్నారు. దానికి రహదారి కావాలి. ఏదైనా హార్ట్ అటాక్లు ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, డెలివరీ టైం కేసులు వచ్చినప్పుడు అక్కడి నుంచి అవనగడ్డ దాకా రావడానికి రాత్రిపూట అయితే 4-5 గంటలు పడుతుంది.